దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మన కోసం ఇవుల్ని దాచిపెట్టాడు, ఆశీర్వాదాల్ని దాచిపెట్టాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో ఉన్న పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది, శుభ్రము చేస్తుంది. శుద్ధీకరించి మనల్ని శుభ్రము చేసి, మనల్ని బలపరిచి, మనల్ని స్థిరపరిచి, మనల్ని సిద్ధపరిచి, మనల్ని ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తుంది, పరలోకానికి తీసుకెళ్తుంది, పరలోక భాగ్యాన్ని మనకి ఇస్తుంది. మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమి ఆ ఫలింపని ప్రతి తీగ అంటే ఏంటి? కోపం, ద్వేషం, అహం, అసూయ వీటిని పెరగనిచ్చినట్లయితే మనిషి పవిత్రతకు భంగం, పరలోకానికి వెళ్ళవలసిన మనిషి వెళ్ళలేడు. శాపము, ఆశీర్వాదం మన ముందు ఉంచాడు కదా దేవుడు. ఇప్పుడు కోపం ఉండి ఒక మనిషిని కొడితే ఆవిడ మనిషి ఏమవుతాడు? చనిపోతాడు, హాస్పిటల్లో ఉంటాడు. దానివల్ల తల్లిదండ్రులకి ఎంత బాధ, పోలీస్ స్టేషన్లో ఉంటే ఎంత బాధ, తల్లిదండ్రిని ఎంత వేదన పెడతారు. అలాగే ఒక కుటుంబమే అతలాకుతలం అయిపోతుంటే, దేశం ఎంత అతలాకుతలం అయిపోతుంది, రాష్ట్రాలు ఎన్ని అతలాకుతలం అయిపోతున్నాయి. ఒక మనిషి, ఒక వ్యవసాయకుడు కొలుపెట్టుకుని తన వ్యవసాయాన్ని ముందుకు కొనసాగిస్తాడా? కొనసాగించలేడు. ఆ యొక్క బీడు భూమిని దున్ని విత్తనం వేసి మంచి నీరు కట్టి మంచి ఫలాలు చూడాలని తండ్రి చూసినప్పుడు దాంట్లో ఉన్న గుణ లక్షణాలు ఏమిటో, కోపము, ద్వేషము, అహము, అసూయ, దీన్ని తీయకపోతే మనిషి ఎప్పటికీ కూడా 100కి 100 పాళ్ళు దేవుని పక్షాన ఉండలేడు. దేవుని మనస్సుని పొందుకోలేడు, రక్షణ పొందుకున్న ప్రతి మనిషి, దేవుని ప్రేమను రుచి చూసిన ప్రతి మనిషి దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు, దేవుని స్వరూపంలో మారుతాడు, దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. దేవుడు అప్పుడు అతనికి నూతన మనస్సు, నూతన స్వభావాన్ని ఇచ్చి ప్రేమిస్తాడు. ఈ మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధి పొందారు. ఈ వాక్యము వలన మీరు పవిత్రులై ఉన్నారు. పవిత్రత వచ్చింది, పరిశుద్ధత వచ్చింది. పవిత్రత వచ్చినప్పుడు, ఎప్పుడు ఆ కొలుపు మంచిగా తీసినప్పుడు, మంచి ఫలాలు ఫలించినప్పుడు, మంచి జీవితం జీవించినప్పుడు, 100కి 100 పాళ్ళు తన కుమారుల పట్ల తండ్రికి ఉన్న ఒక భావాన్ని వాళ్ళు కల్పించినప్పుడు తండ్రికి ఎంత ఆనందము. అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఈ వాక్యం వలన పవిత్రులై ఉన్నారు. పవిత్రులు అంటే, పరిశుద్ధులు అంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళేవాళ్ళు, రక్షణ పొందుకునేవాళ్ళు, ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకున్నవాళ్ళు, అనేక నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉన్నవాళ్ళు, దేవుడి రాజ్యానికి అనేక మందిని చేర్పించేవాళ్ళు, మంచి పని చేసేవాళ్ళు, దేవుని భారాన్ని మోసేవాళ్ళు, దేవుని కృపను మోసేవాళ్ళు.
వీళ్ళు దేవుని ఫలాల్ని చూస్తారు, దేవుని ఆశీర్వాదాన్ని చూస్తారు. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి. ఏంటండి? నా యందు నిలిచి ఉండండి. దేవుని కార్యాలు చూడండి, దేవుని ఆశీర్వాదాలు చూడండి, దేవుని కృపను చూడండి, దేవుని దయను పొందండి, దేవుని ప్రేమను రుచి చూడండి అని చెప్తూ, మీరు నా యందు నిలిచి ఉండండి, నా దగ్గర సమయం ఇవ్వండి, నా దగ్గర కనిపెట్టుకోండి, మీరు బలపడండి, మీరు స్థిరపడండి, మీరు సిద్ధపడండి. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి చెప్తున్నాడు, మీరు నా యందు ఉండండి, నా మాట వినండి, నాతో నడవండి అంటున్నాడు. నడుస్తున్నారా? మీ అధికారాన్ని ఆయన ప్రవర్తనకు ఆయన అప్పగించుకుంటున్నారా? ఆయన్ని ప్రేమిస్తున్నారా? ఆయన సన్నిధిలో స్తోత్రం 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 ఆమేన్ అంటేనా? అలాగా ఉండొద్దు. ఆదరణ ఇచ్చే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాడు. ఆయన మహిమను మనం చూడాలి, ఆయన ప్రేమను మనం చూడాలి, ఆయన కృపను మనం చూడాలి. మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నేనును నిలిచి ఉండు. నేను మీ దగ్గర నివాసం ఉంటాను, మీతో కలిసి భోజనం చేస్తాను, మీతో కలిసి జీవిస్తాను. మీరు నా యందు ఉండండి, నేను మీ యందు ఉంటాను. మీ ప్రతి బాష్ప బిందువు తుడుస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను మీ హృదయంలో నివాసం చేస్తాను. మీకు ఏం చెయ్యాలో చెప్తాను, మీరు ఎలాగ బలపడాలో నేను చెప్తాను, మీరు ఎలా సేవ చేయాలో నేను చెప్తాను, మీరు ఎలా స్తుతించాలో నేను చెప్తాను, మీరు ఎలా ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను. మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ మార్గాలు సరళం చేస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తాను. దేవుడు ఎన్ని ఆశీర్వాదాలండి, ఎన్ని ఆశీర్వాదాలు చెప్తున్నాడు దేవుడు. నేను మీ యందు నిలిచి ఉంటాను, మీరు నా యందు నిలిచి ఉండండి. మనలో నివాసం ఉండి, మనల్ని ప్రేమించి, మనల్ని బలపరిచి, మనల్ని స్థిరపరిచి, మనల్ని ప్రేమిస్తూ ఇదంతా చేస్తున్నాడు. ప్రతి అవసరము తీరుస్తాను, ప్రతి అవసరము తీర్చి ఆప్యాయత పంచుతాను, ప్రేమను పంచుతాను. ఈరోజు ప్రేమ కొరవైపోయింది, దేవుని ప్రేమ లేదు, దేవుని కృపను అనుభవించటం లేదు, దేవుని దయను అనుభవించటం లేదు. నేను మీ దగ్గరకు ఉంటాను, మీ దగ్గర నివాసం చేస్తాను, మీతో ఉంటాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడిన నా తండ్రి. అవునయ్యా, మేము బాగా ఫలిస్తే తండ్రి మహిమపరచబడతాను ఆయన. స్తోత్రాలేసయ్యా. అయ్యా, అనేక జాతి జనాంగ ప్రజలు ఆయన నశించిపోతున్నారయ్యా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చావయ్యా. కృపిస్తావయ్యా, ప్రేమిస్తావయ్యా, దయిస్తావయ్యా. నీకే స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.